క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పునరుత్థానము అంటే ఏమిటి అనేటువంటి ఈ యొక్క పాఠాన్ని తెలియచేయటం జరుగుతుంది. సో ఆసక్తి కలిగినటువంటి వారు ఈ యొక్క పాఠమును శ్రద్ధగా మీరు వినాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. శ్రద్ధగా మనం ఎప్పుడైతే విన్నప్పుడు సత్యము అనేది అర్థమవుతుంది. సత్యము అర్థము కావాలి అంటే శ్రద్ధగా వినాలి. పునరుత్థానము పునరుత్థానము అనగా అర్థం ఏమిటి అంటే మృతులలో నుండి లేపబడుట అని అర్థం. అంటే మృతులకు చనిపోయినటువంటి వారికి లేపబడుట అనే దాన్నే పునరుత్థానం అంటారు. అయితే ఇజ్రాయేలీలకి మాత్రమే ఈ మృతులకు పునరుత్థానము కలుగుతుందనేటువంటి విషయము ఇజ్రాయేలీలకు మాత్రమే తెలుసు. అలాగే క్రొత్త నిబంధన క్రైస్తవులకు తెలుసు. ఎందుకనగా లోకములో అనేక జాతుల ప్రజలు ఉన్నప్పటికీ అనేక జాతుల ప్రజలకి మృతుల పునరుత్థానము ఉన్నది అనేటువంటి సంగతి వారికి తెలియదు. మృతుల పునరుత్థానము ఉన్నది అనేటువంటి సంగతి ఎవరికి తెలుసు అంటే ఒక క్రైస్తవులకు మాత్రమే తెలుసు. అయితే మృతులకు పునరుత్థానము కలుగుతుంది అనేటువంటిది సత్యము. చాలా మంది ఈ ప్రపంచంలో మృతులు లేపబడరని, మరణించిన తర్వాత మనుష్యుడు ఆత్మ గాలిలో కలిసిపోతుందని, మరణము తర్వాత మరలా జీవితము లేదని, మరణము తర్వాత ఇక మనుష్యుడు బ్రతకడు అనేటువంటి జీవితములో చాలా మంది ఈ లోకంలో జీవించుతూ ఉంటారు. అంటే మనుష్యుడు మరణించిన తర్వాత మరణించినటువంటి మానవుడికి పునరుత్థానము లేదు. మరలా ఇక మీదట భూమి మీద మరలా మనము లేపబడము అనేటువంటి విషయాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి వారు అనగా దేవుణ్ణి ఎరగని వారు, లోకస్తులు, అన్యజనులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఈ యొక్క సంగతులను ఆలోచిస్తారు. అయితే దీని గురించి గ్రంథం ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా లాజరు చనిపోయినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ప్రదేశంలో లేనప్పుడు అక్కడ మార్త చెప్పేటువంటి మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు మార్తకు తెలిసినటువంటి విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు లాజరును లేపుతాడు అనేటువంటిది ఆమె అనుకున్నటువంటిది ఏంటంటే పునరుత్థానం ఉన్నది, అంత్యదినమున నువ్వు లేపుతావు అనేటువంటి విషయాన్ని నేను ఎరుగుదును అని చెప్తుంది. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగి.
ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ మార్తకు కూడా తెలిసింది ఏంటంటే, అంత్య దినమున పునరుత్థాన దినమందున లేపబడతారని నేను ఎరుగుదును. అంటే క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. దీని అర్థం ఏందంటే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అంటే, దేహ సంబంధంగా చెప్పటం లేదు. ఈ విషయాన్ని క్రీస్తు ప్రభువారు ఆత్మ సంబంధంగా చెబుతున్నాడు. అంటే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అంటే ఎన్నటికీ చనిపోడంటే ఈ దేహముతో అని చెప్పట్లేదు. ఆత్మ సంబంధంగా ఎన్నటికీ చనిపోడని చెప్తున్నాడు. అయితే మృతులకు పునరుత్థానము అనేది కలుగుతుంది. మార్త చెప్పినటువంటి విషయంలో, నేను ఎరుగుదును ప్రభువా, అంత్యదినమున నీవు లేపుదువని నేను ఎరుగుదును. అంటే మార్తకున్నటువంటి ఒక సత్యాన్ని గ్రహించినటువంటిది ఏంటంటే, మృతులకు పునరుత్థానము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మార్త గ్రహించినది. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోగలం. అంటే ఒక దినమున మృతులు లేపబడతారు అనేటువంటిది సత్యం. అలాగనే క్రీస్తు ప్రభు వారు చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని. అంటే ఒక కాలం అయితే ఉన్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. సమాధులలో ఉన్న వారందరూ. ఇప్పుడు మనిషి చనిపోతుండగానే చాలా మంది ఏమంటారంటే, లేదండి మనిషి చనిపోతుండగానే ఈ మట్టి దేహము మట్టిలో కలిసిపోయి వెంటనే ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళుతుంది అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది. ఆత్మ దేవుని యొద్దకు వెంటనే వెళ్ళదు. దేవుని యొద్దకు, పరలోకానికి చేర్చబడాలంటే ఆ వ్యక్తిని క్రీస్తు ప్రభువారు తీసుకువెళ్ళాలి. తనకు తాను ఏ మనుషుడు కూడా పరలోకానికి వెళ్ళలేడు. మళ్ళీ ఎలా వెళ్ళగలడు పరలోకానంటే, అది క్రీస్తు తీసుకువెళ్తే మాత్రమే మనం వెళ్ళగలం. అందుకు లేఖనాలు ఆధారం ఉన్నాయంటే లేఖనముల ఆధారం ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన వచ్చి రాజ్యమును తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించును, ఆ రాజ్యము యుగయుగములు ఉండునని మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం చూడగలం. అంటే మనుషుడు చనిపోతుండగానే వెంటనే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు, దేవుని యొద్దకు వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే, చనిపోయినటువంటి వ్యక్తి తనకు తాను మృతులలో నుండి లేపుకునేటువంటి శక్తి దేవుడు మానవుడికి అనుగ్రహించలేదు. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోండి. చనిపోయినటువంటి వ్యక్తి తనకు తాను మృతులలో నుండి లెయ్యలేడు. చనిపోయినటువంటి వ్యక్తి మృతులలో నుండి తనకు తాను లేపబడలేడు. ఉదాహరణకు, ఒకవేళ నేను చనిపోయాను అనుకో, నాకు నేను మృతులలో నుండి లేవటానికి నాకు శక్తి లేదు. అంటే నాకే కాదు, ఈ భూమి మీద మానవ జాతిగా పుట్టిన వారందరికీ కూడా దేవుడు అటువంటి శక్తి అనుగ్రహించలేదు. మరి అంటే ఎలా అంటే, అది క్రీస్తు ఒక దినమున మనుషుణ్ణి లేపును. క్రీస్తు లేపుతాడు. ఇది సత్యం.
అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో మరలా నేను ఈ విషయాన్ని రెండోసారి రెండోసారి చదువుతున్నాను. మీరు బాగా ఈ లేఖనాన్ని పరిశీలించండి. ప్రభు చెప్పుచున్నాడు, దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని. ఈ మాట మీకు ఎలా అర్థమైందో తెలియదు, కానీ ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు. సమాధులలో ఉన్న వారందరూ, ఇప్పుడు చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళినట్టు? పరలోకానికి వెళ్ళారా? చనిపోయినటువంటి వారు నిద్రించుతున్నారు. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ నిద్రించుతున్నారు? సమాధులలో నిద్రించుతున్నారు. మరి ఎక్కడున్నారు వాళ్ళు? చాలా మంది చెబుతుంటారు కదా, చాలా మంది ఈ కథలు చెబుతుంటారు. కథలు అంటే చనిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు, పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. ఇవన్నీ కూడా అబద్ధాలు. అవి గ్రంథములో, లేఖనములో అలా చెప్పట్లేదు. అయితే లేఖనం ఏం చెబుతుందంటే, సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు, జీవపు పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. బయటికి వచ్చేదారంటే వీళ్ళు ఎక్కడుండాలి? వీళ్ళు ఎక్కడుండాలంటే సమాధులలో నుంచి బయటకు వస్తారు. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే కీడు చేసినటువంటి వారు కీడు పునరుత్థానమునకు, మేలు చేసినటువంటి వారు జీవపు పునరుత్థానమునకు సమాధులలో నుండి వారు బయటికి వచ్చెదరు. ఇది సత్యం. ఇది గ్రంథము చెప్పేటువంటి సత్యం. క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సత్యం. అంటే మృతులకు పునరుత్థానం అనేది ఉన్నది. అంటే మృతి చెందినటువంటి వారు, చనిపోయినటువంటి వారు ఎప్పటికీ ఇక సమాధులలోనే ఉండరు. ఒక కాలం అయితే ఉన్నది. ఆ కాలమున ఆయన శబ్దము విన్నటువంటి వారందరూ సమాధులలో నుండి బయటికి అనేది వస్తారు. అంటే మృతులకు పునరుత్థానం అనేది కలుగుతుంది. అది చెడ్డవారు కానీ మంచివారు కానీ ఎవరు కూడా ఉండటానికి లేదు. సమాధులలో నుంచి ప్రతివారు బయటికి రావాలి. ఒకవేళ చెడ్డవారైతే, అంటే కీడు చేసిన వారైతే, వారు కీడు పునరుత్థానమును కనగా నరకానికి వెళ్ళాలి. మేలు చేసినటువంటి వారు జీవపు పునరుత్థానమునకు వెళ్ళాలి. ఇది సత్యం. దీన్ని క్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు. అంటే మనుషులకు పునరుత్థానం అనేది ఉన్నది. మనుషులకు పునరుత్థానము లేదు అంటే మృతులు ఇక లెయ్యరు అనేదే పునరుత్థానము లేదు అనేది అర్థం. కానీ మృతులకు పునరుత్థానం ఉన్నది. మృతులకు పునరుత్థానము లేదు అని నమ్మేటువంటి వారు ఎవరంటే హేతిస్టులు, అనగా దేవుడు లేడు అని చెప్పేటువంటి వారు. దేవుడు లేడు అని చెప్పేటువంటి వారు లోకస్తులు, అన్యజనులు. వీరు పునరుత్థానము లేదు అనగా చనిపోయినటువంటి వ్యక్తి మరలా లేపబడడు, అది అసత్యము అని చెప్పుకునేటువంటి వారు ఎవరంటే దేవుని గూర్చినటువంటి సత్యము తెలియనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు, అన్యజనులు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులు. అయితే గ్రంథం ఏం చెబుతుందంటే ఖచ్చితంగా వారు సమాధులలో నుండి బయటకు వస్తారు. ఈ విషయాన్ని మరలా మీరు బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోకంలో చాలా మంది గ్రంథాన్ని బోధించేటువంటి వారు చనిపోతుండగానే ఆ వ్యక్తి పరదేశికి వెళ్ళాడు, లేదంటే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు అని చెప్పుకుంటారు. చనిపోతుండగానే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడ ఉంటాడంటే నిద్రిస్తాడు. నిద్రించినటువంటి వ్యక్తి తన సొంత శక్తి చేత లేపబడలేడు. మృతులలో నుండి లేపబడాలంటే దానిని క్రీస్తు ప్రభు వారు మాత్రమే లేపాలి. మరి మృతులలో నుండి ఒక వ్యక్తి ఎప్పుడు లేపబడతాడంటే
ఒక రాకడ సమయంలో మాత్రమే లేపబడతారు. అపోస్తుల కార్యము 24వ అధ్యాయము, అపోస్తుల కార్యము 24వ అధ్యాయము 14, 15 వచనాల్లో పౌలు గారు చెప్తున్నారు, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవనియు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు మేము కూడా దేవుని యందే నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. పౌలు గారు తమ 3వ ప్రయాణం అయిపోయిన తర్వాత పౌలు గారిని పట్టుకొని ఆయన్ను జెరూషలేములో బంధించడం జరిగింది. ఆ తర్వాత 24వ అధ్యాయంలో ఒక న్యాయవాదిని తీసుకొని వచ్చి ఆ న్యాయవాది ఎదుట పౌలు గారు తన ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనము 24, 25, 26 అధ్యాయాల్లో అగ్రిప్పరాజు, ఫేస్తురాజు, ఫేలిక్స్ వీళ్ళందరూ ఎదుట కూడా ఆయన చివరికి పౌలు గారు చెప్పినటువంటి విషయము, నేను రోమా వెళ్ళి కైసరు ఎదుట చెప్పుకుంటానని చెప్పాడు. అయితే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటల్లో ధర్మశాస్త్ర గ్రంథము ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలుగబోచున్నది. అంటే నీతిమంతులకు గాని అనీతిమంతులకు గాని పునరుత్థానము కలుగుచున్నదని ధర్మశాస్త్ర గ్రంథము కూడా చెప్పుచున్నది. ఎవరికి పునరుత్థానము కలుగుతుందంటే నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం అనేది కలుగుతుంది. అందుకే ప్రభు చెప్పాడు, నీతిమంతులు అనగా మేలు చేసినటువంటి వారు, అనీతిమంతులు అనగా కీడు చేసినటువంటి వారు. అందరికీ పునరుత్థానం ఉంది. అంటే చనిపోయినటువంటి వారు, అంటే రక్షింపబడకుండా చనిపోయినటువంటి వారిని ఏమని పిలుస్తారంటే మృతులు అంటారు. చనిపోయినటువంటి వారిని మృతులు అంటారు. క్రీస్తునందు నిద్రించినటువంటి వారిని, క్రీస్తునందు నిద్రించినటువంటి వారిని నిద్రించుచున్నారు. అంటే వారు మరణించలేదు, నిద్ర అంటారు. మరణం అంటే అర్థం ఏంటంటే రక్షింపబడకుండా సత్యంలో జీవించకుండా చనిపోయినటువంటి వారు, వాళ్ళు మృతులు అని అర్థం. క్రీస్తునందు ఉండి చనిపోయినటువంటి వ్యక్తి నిద్రించుచున్నాడు. ఈ నిద్రించేటువంటి వ్యక్తులను ఆ వ్యక్తి కూడా, అంటే అనీతిమంతుడు కూడా మరణించాడు కానీ నిద్రించుచున్నాడు. అంటే లేపబడేటువంటి దినము, కాలము అనేది ఒకటి ఉన్నది. ఆ కాలమున ప్రతి మనుషుడు సమాధులలో నుండి బయటికి రావాలి. అది నేను చెప్పేటువంటి మాట కాదు, ప్రభు చెప్పినటువంటి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు, సమాధులలో నుండి అందరూ కూడా బయటికి రావాలి, ఎవరు కూడా ఉండటానికి లేదని చెప్తున్నారు. అయితే ఒక వ్యక్తి పునరుత్థానాన్ని ఎలా పొందగలడు అని మనం ఆలోచన చేస్తే, పునరుత్థానము అంటే ఒక వ్యక్తి పునరుత్థానాన్ని ఎలా పొందగలరు అంటే, పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘమును హింసించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ హింస పెట్టేటువంటి వ్యక్తి ఆయన కావాల్సింది ఏంటిదంటే, నాకు ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుత్థానము కలగాలి. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలని. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి మనము చదువుకున్నట్లయితే, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిందుడనై ఉంటుని, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండడం
నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఎప్పుడు కూర్చో నష్టముగా ఎంచుకున్నాను. దేనికోసమైనా సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. ఒక వ్యక్తి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము మ్యూట్ లో పెట్టండి మైక్. జ్ఞానము ఒక వ్యక్తి ఎప్పుడు సంపాదించుకుంటాడు? క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము ఒక వ్యక్తి ఎప్పుడు కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించినట్లయితే 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము 10-11 వచనాల్లో ఏ విధము చేతనైనను, ఈ మాటను మనము బాగా గుర్తుపెట్టుకోవాలి మరియు ఆలోచించాలి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని పౌలు గారు ఏమంటున్నారంటే, నాకు ఏ విధము చేతనైనను మృతులలో నుండి అంటే మరణములో నుండి నాకు పునరుత్థానము కలగాలి. మరి పునరుత్థానము కలగాలంటే ఏం చేయాలి అంటే పునరుత్థానమును జీవమును క్రీస్తై ఉన్నాడు. పునరుత్థానమును జీవమును క్రీస్తై ఉన్నాడు. కాబట్టి ఈయన ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై, అది ఈ విషయాన్ని బాగా ఆలోచించినట్లయితే ఒక వ్యక్తికి పునరుత్థానము పొందాలంటే క్రీస్తు యొక్క మరణ విషయంలో సమాన అనుభవము కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి పునరుత్థానము కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి క్రీస్తుతో కూడా మరణించాలి. ఆ వ్యక్తి క్రీస్తుతో కూడా మరణించాలి. క్రీస్తుతో సమాధి చేయబడాలి. క్రీస్తుతో ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణిస్తాడో సమాధి చేయబడతాడు. మరణము అంటే ఇక్కడ శరీర సంబంధమైనటువంటి మరణం కాదు. క్రీస్తుతో కూడా మరణించుట అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణం. అది ఎలా మరణం వస్తుంది ఒక వ్యక్తికి అంటే బ్రతికుండగానే బాప్తిస్మము ద్వారా ఒక వ్యక్తి క్రీస్తుతో మరణించుట, సమాధి చేయబడుట, తిరిగి లేపబడుట. పౌలు గారు చెప్పేటువంటి మాటల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచనాల్లో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఇక్కడ పౌలు గారు సమస్తమును నష్టముగాను సమస్తమును పెంటగాను ఎంచుకున్నాడు. దేనికి వెంచుకున్నాడంటే మృతులలో నుండి ఆయనకు పునరుత్థానము కలగవలనని, అనగా మృతులలో నుండి నేను లేపబడాలి. పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే మృతులలో నుండి లేపబడుట. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, అనగా మృతులలో నుండి మరణము నుండి లేపబడ్డాడు. పునరుత్థానం అంటే మరణము నుండి లేపబడుట. అయితే పునరుత్థానము ఈ యొక్క వ్యక్తి ఎవరు లేపబడతారు అంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములోనికి ఎవరైతే పాలి భాగస్థులైతారో ఆ పాలి భాగస్థులైనటువంటి వారిని ఒక దినమున ఆయన శబ్దము వినినప్పుడు సమాధులలో నుండి బయటకు వచ్చేదరు.
ఎక్కడికి వస్తారంటే సమాధులలో నుండి బయటకు వస్తారు. కీడు చేసినటువంటి వారు కీడు పునరుత్థానమునకు వచ్చెదరు, మేలు చేసేటువంటి వారు జీవపు పునరుత్థానమునకు వచ్చెదరు. అయితే పౌలు గారు ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం ఆలోచించినట్లయితే, నాకు మృతులలో నుండి పునరుత్థానము కలగవలనని, క్రీస్తు మరణంలో సమాన అనుభవము గలవాడనై ఉండవలనని నేను సమస్తమును నష్టపరుచుకున్నాను, సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆయన సమస్తము ఏమి నష్టముగా ఎంచుకున్నాడు, వేటిని పెంటగా ఎంచుకున్నాడంటే చాలా మంది తెలియక ఏదో ఈ లోక సంబంధమైన ఆస్తి, డబ్బు ఇవి అనుకుంటారు. పౌలు గారు నష్టముగాను పెంటగాను ఎంచుకున్నది ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నా నీతి ఏదైతే ఉందో, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దాని ద్వారా నేను నీతిమంతుని కాలేదు. మరి దేని ద్వారా నేను నీతిమంతునయ్యాను అంటే, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానము ద్వారా నేను నీతిమంతునయ్యాను. అందుకే పౌలు గారు ధర్మశాస్త్ర సంబంధమైనది దానిని సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకున్నానని పౌలు గారు చెప్తున్నారు. అయితే క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానమును ఎలా ఒక వ్యక్తి పాలిభాగస్తుడు కావాలి అంటే, రోమాపత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనము బాగా పరిశీలించినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఈ మాటను బాగా ఆలోచించాలి. మనము ఎలా క్రీస్తు యొక్క పునరుత్థానములోనికి పాలిభాగస్తులమైతామంటే, ఆయన పునరుత్థానములోనికి మనము పాలిభాగస్తులము కావాలంటే మొట్టమొదట ఆయన మరణములోనికి పాలిభాగస్తులం కావాలి. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీస్మము పొందితమని మీరు ఎరుగరా? ఇక్కడ పౌలు గారు క్వశ్చన్ మార్క్ పెట్టారు. మీరు ఎరుగరా? క్వశ్చన్ అంటే ప్రశ్నిస్తున్నాడు. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందినటువంటి మనం అందరము కూడా ఆయన మరణములోనికి బాప్తీసం పొందామన్నటువంటి సంగతులు మీకు తెలియదా అని అర్థం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. రెండవ కార్యక్రమం ఏంటంటే, బాప్తీసం ద్వారా మరణించినటువంటి మనము ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటే అర్థం ఏంటంటే, ఆయనతో కూడా మనము సమాధి చేయబడ్డాము అని అర్థం. మూడవది ఏమనగా, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఈ మూడో విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. ఇప్పుడు మరణ సమాధిలోనికి ఎప్పుడైతే మనము మరణించి సమాధి చేయబడినప్పుడు మనము క్రీస్తు యొక్క పునరుత్థానములో ఐక్యము గలవారమై ఉన్నాం. అంటే ఆయన ఎలాగైతే ఈ లోకంలో మరణించాడో, ఎలాగైతే క్రీస్తును సమాధి చేశారో, ఎలాగైతే ఆయన పునరుత్థానుడై ఈ లోకంలో పునరుత్థానుడై తిరిగి లేచాడో, మనము కూడా ఆత్మ సంబంధంగా అనగా బాప్తిస్మము ద్వారా మరణించాము, సమాధి చేయబడతాము. ఆయన పునరుత్థానములో మనము ఐక్యము గలవారమై ఉన్నాం. ఆ ఐక్యము కలిగినటువంటి వారే మరణ సమాధి పునరుత్థానములో ఐక్యము కలిగినటువంటి వారు. పౌలు గారు అన్నారు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల వరకు, అతి శ్రేష్టమైన జ్ఞానము వేరు, అతి శ్రేష్టమైన జ్ఞానము వేరు. ఆయన మరణ సమాధి పునరుత్థానములోనికి పాలిభాగస్తులైనటువంటి వారు
అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకుంటారు. శ్రేష్టమైన జ్ఞానము, అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఎక్కడ ఉందంటే క్రీస్తుతో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడుట. అనగా ఈ లోకము కానీ లేదంటే ఈ లోకము యొక్క నటన కూడా ఒక దినమున గతించిపోతుంది. అంటే తనను తాను రక్షించుకోవటమే జ్ఞానము. అదే శ్రేష్టమైన జ్ఞానము. క్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని ఏమన్నాడంటే, తన ప్రాణముతోటి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నప్పుడు, వెర్రివాడ ఈ రోజు రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నా. అంటే వెర్రివాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, జ్ఞానవంతుడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు, తన ఆత్మను రక్షించుకుంటాడు. పౌలు గారు అందుకే చెప్పాడు, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఆయన మరణము యొక్క, ఆయన పునరుత్థానము యొక్క, ఆయన పునరుత్థానములో సమాన అనుభవము గలవాడనై ఉండుటకు, మరణములో సమాన అనుభవము గలవాడనై ఉండుటకు సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాను. ఒక వ్యక్తి క్రీస్తు యొక్క పునరుత్థానంలోనికి ఎలా పాలిభాగస్తుడైతాడు అని మనం ఆలోచించినట్లయితే, క్రీస్తుతో కూడా మరణించాలి, సమాధి చేయబడాలి. ఈ మరణించి సమాధి చేయబడినటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క పునరుత్థానములో పాలిభాగస్తుడై ఉన్నాడు. అనగా క్రీస్తు మృతులలో నుండి ఎలాగైతే లేపబడ్డాడో దానిలో మనము పాలిభాగస్తులము కాబట్టి ఒక దినమున మనము లేపబడుతాము, లేస్తాము కాదు. లేపబడుతాము వేరు, లేస్తాము వేరు. లేపబడుతాము అంటే మనలను లేపేటువంటి ఒక శక్తిమంతుడు ఉన్నాడు. మనము మృతులలో నుండి లేచేటువంటి శక్తి మనకు దేవుడు అనుగ్రహించలేదు. మరి మనలను ఎవరు లేపుతారంటే క్రీస్తు లేపుతాడు అని చెప్పాడు. అది ఎలా అంటే ఆయన మరణ సమాధి పునరుత్థానంలోనికి మనము పాలిభాగస్తులమై ఉండాలి. ఆ పాలిభాగస్తులైనటువంటి వారు ఏమైతారంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటారు. అంటే తనను తాను రక్షించుకున్న వారైతారు, తనను తాను కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మనం చూడగలం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనంలో ఈ విషయాన్ని మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొత్తము కూడా క్రీస్తు యొక్క మరణాన్ని గురించి, అలాగే క్రీస్తు ఎలా లేపబడ్డాడనేటువంటి సంగతిని, అలాగనే మనుషులు నమ్మరు, శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా ఎలా లేపబడతామనేటువంటి సంగతులను పౌలు గారు ఈ 15వ అధ్యాయంలో అందరికీ అర్థమయ్యే రీతిగా వివరించాడు. ఈ విషయాన్ని ఎందుకు వివరించాడంటే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనంలో, అయితే మృతులు ఎలాగూ లేతురు, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఎలాగూ లేతురు అని అర్థం. వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగుతున్నాడు, మృతులు ఎలాగూ లేస్తారు, వారు ఎట్టి శరీరముతో వస్తారని ప్రశ్న అడుగుతున్నాడు. 36వ వచనంలో, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా, నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని శరీరమును విత్తుటలేదు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఒకడు అడుగుతున్నాడు, మృతులు చనిపోయినటువంటి వాడు ఎట్టి శరీరముతో వస్తాడు అనేటువంటి మాట అడిగినప్పుడు పౌలు గారు ఏం చెప్పుతున్నారంటే, ఓ అవివేకి, అవివేకి అంటే అర్థం ఏంటంటే వెర్రివాడా, జ్ఞానము లేనటువంటి వాడా,
నీవు విత్తు దానిని చూడగా నువ్వు గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినా సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును నీవు విత్తటము లేదు. అంటే మనము భూమిలో విత్తేటువంటి విత్తనములు ఏ విత్తనములు విత్తుచున్నాము అంటే ఒట్టి విత్తనములే విత్తుచున్నాము. దాన్ని విత్తినటువంటి విత్తనములు ఒట్టియే విత్తుచున్నాము, కానీ అది 3వ దినమున పునరుత్థానమయ్యి మొక్కగా బయటికి రావటం మనం చూడగలం. అలాగే మనుషుడి గురించి చెప్పుచున్నాడు పౌలు గారు 38వ వచనంలో. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. చూడండి, ఈ విషయాన్ని బాగా గమనించండి. 40వ వచనం. మరియు ఆకాశపు వస్తువులు రూపములు కలవు, భూవస్తువులు రూపములు కలవు. ఆకాశ వస్తువుల రూపములు మహిమ వేరు, భూవస్తువుల రూపములు మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రము మరి ఒక నక్షత్రమునకు భేదములు కలదా? ఇక్కడ పౌలు గారు మాంసము గురించి చెబుతూ మనుషుల మాంసము వేరు అంటే పక్షి మాంసం వేరు, మృగ మాంసం వేరు, మనుషుల మాంసం వేరు. ఈ పక్షి మాంసము గాని లేదంటే జంతువుల మాంసం గాని చనిపోయినటువంటి దాన్ని పూడ్చి పెడితే, సమాధి చేస్తే ఆ పక్షి గాని జంతువు గాని మరలా ఇంకొక శరీరముతో రాలేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు? అందుకే ఆయన అంటున్నాడు, మనిషి మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, జంతువు మాంసం వేరు. అంటే జంతువులు చనిపోయినటువంటి జంతువులను పూడ్చి పెడితే అవి మహిమ శరీరముతో రావు బయటికి. అందుకే ఆకాశపు వస్తువులు వేరు, భూ సంబంధమైనటువంటి రూపము మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అని చెప్తున్నాడు. ఎందుకు రావంటే భూ జంతువులు వాటిలో ఆత్మ లేదు. జంతువు అనగా వాటిలో ప్రాణము మాత్రమే ఉన్నది కాబట్టి జంతువులు రావు. అందుకే ఇక్కడ చెబుతున్నాడు 42. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి ఎలా విత్తబడుతున్నామంటే క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనటువంటి దేహముగా మహిమ శరీరముగా మనము లేపబడతాము. 43వ వచనంలో ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఈ మట్టి దేహము అనగా ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరం ఎలాగైతే ఉన్నదో ఆత్మ సంబంధమైనటువంటి శరీరము కూడా ఉన్నది. క్షయమైనటువంటిది ఎలాగైతే ఉన్నదో అక్షయమైనటువంటి శరీరము ఉన్నది. అంటే అర్థము మృతులకు పునరుత్థానము కలుగుతుంది. అంటే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, మహిమ శరీరముగా లేపబడుతుంది. అంటే మృతులకు పునరుత్థానము కలుగుతుందని అపోస్తులు క్రొత్త నిబంధనలో అనేక మార్లు బోధించారు. వారు 77 సంవత్సరములు అనగా వారు బూది గ్రంథములు అంతా కూడా తిరిగి బోధించినటువంటిది ఏంటంటే మరణ సమాధి పునరుత్థానమును ప్రకటించారు. సువార్త అనగా క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానము. అయితే అపోస్తులు
ఈ పునరుత్థానమును గురించి, మృతులకు పునరుత్థానము కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని వారు 2000 సంవత్సరముల క్రితము భూదిగంతముల వరకు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి వారు సాక్షులై ఉన్నారు. అందుకని మృతులకు పునరుత్థానము కలుగుతుంది. ఒక దినమున మనుషుడు లేపబడతాడు. లేపబడతాడనేది సత్యము. ఒకవేళ లేపబడను అనేటువంటి వాళ్ళు ఎవరంటే లోకస్తులు, దేవుని ఎరగని వారు, అన్యజనులు, ఐహిక విచారములు కలిగిన వారు, మరణము తర్వాత ఇక జీవితము లేదు, ఆత్మ గాలిలో కలిసిపోతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది, ఇక ఈ మట్టి దేహానికి పునరుత్థానము లేదనేటువంటి వారు ఎవరంటే లోకములో దేవుడు లేకుండా బ్రతికేటువంటి వాడు పునరుత్థానాన్ని నమ్మనటువంటి వారిగా చూడగలం. మరొక లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారు ఈ తెస్సలోనిలకు 2 పత్రికలు వ్రాయటానికి గల ముఖ్య కారణము ఏమిటి అని మనము బాగా పరిశీలించినట్లయితే, మొదటి శతాబ్దంలో వీరు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అప్పుడే వస్తున్నది లేదంటే అప్పుడే వచ్చి ఉన్నదని చెప్పి మోసపోయినటువంటి క్రైస్తవులు. తెస్సలోనిలు ఎవరంటే మాసిదోనియా పట్టణము, తెస్సలోనియా పట్టణము. పౌలు గారు తన 2వ ప్రయాణానికి వెళ్ళినప్పుడు వారు తెస్సలోనిలు క్రైస్తవులయ్యారు. అయితే వీరు మొదటి శతాబ్దంలోనే ఈ యొక్క రాకడ గురించి ఇబ్బందులు పడి అలాగే రాకడ గతించిపోయినది, రాకడ లేదు గతించిపోయినది, అలాగనే వచ్చిపోయి ఉన్నది, లేదంటే రాకడ వస్తున్నది అని కొన్నిసార్లు వాళ్ళు తొందరపాటు కలిగినటువంటి వారు. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో 13వ వచనం నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. నిద్రించుచున్న వారి గురించి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా ఉండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువును మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దములతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ విషయాన్ని బాగా మనము ఆలోచించాలి. 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. పౌలు గారు ఈ తెస్సలోనిలో ఉన్నటువంటి వారికి సందేహాలతో ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఈ విషయాన్ని వారికి స్పష్టంగా తెలియచేశాడు. అయ్యా, మీకు నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా ఉండుట మాకిష్టం లేదు. అందువలన ఈ విషయాలను మీకు స్పష్టంగా తెలియచేస్తున్నాము. అయితే ప్రభువు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఎక్కడికి వస్తాడని చెప్పాడు? భూమి మీదకి వస్తాడని చెప్పట్లేదు. మధ్య ఆకాశమునకు వచ్చును. అయితే నిద్రించినటువంటి వారు మొదట లేచెదరు. నిద్రించినటువంటి వారు మొదట లేస్తారు. అయితే ఆ సమయంలో ఎవరైతే సజీవులుగా ఉంటారు,
అంటే ఆ సమయంలో ఎవరైతే నిద్రించకుండా సజీవులైనటువంటి వారు కన్ను రెప్పపాటున వారితో కూడా మనము కలిసి మేఘముల మీద కొనిపోబడదుము. ఈ విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే క్షయమైనది అక్షయమైనదిగా మార్చబడి వారితో కూడా మనము కొనిపోబడదుము. అంటే మృతులకు పునరుత్థానము కలుగుతుంది. మరణము నుండి మనము ఒక దినమున లేస్తాము. ఆ పునరుత్థానము ఒక వ్యక్తికి కలగాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములో పాలిభాగస్తుడై ఉండాలి. ఒకవేళ ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానములో పాలిభాగస్తుడిగిన కాకుంటే ఆ కానటువంటి వ్యక్తి కూడా లేపబడతాడు. అంటే మృతులు గాని నిద్రించినటువంటి వారు గాని ఇద్దరు కూడా లేపబడతారు. కీడు చేసిన వారు కీడు పునరుత్థానమునకు, మేలు చేసిన వారు జీవపు పునరుత్థానమునకు లేపబడతారు. అయితే మొదటి శతాబ్దములో కొంతమంది అబద్ధ బోధకులు పునరుత్థానము లేదు, ఇది గతించిపోయినదని చెప్పినటువంటి బోధలు కూడా మనము తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 16, 17, 18 వచనాల్లో కొరుకుడు ప్రుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనియును ఫిలేతు ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసము చెరుపుచున్నారు. ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించినట్లయితే వీరేమని చెప్పుచున్నారంటే ఈ హుమేనియును ఫిలేత్ అనేటువంటి వీరిద్దరు కూడా పునరుత్థానం అనేది ఉన్నది, కానీ అది గతించిపోయినది. అంటే అర్థమైంది, పునరుత్థానము గతించిపోవాలి అంటే రాకడ అయిపోవాలి. అంటే వీరు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయమై వారు తప్పిపోయారు. వీరు ఎక్కడి నుంచి అంటే సత్యము విషయంలో తప్పిపోయి పునరుత్థానము గతించిపోయినదని చెప్పుచు కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అని పౌలు గారు చెప్తున్నారు. అయితే పునరుత్థానము గతించిపోలేదు. పునరుత్థానం అనేది ఒకటి ఉన్నది, ఒక దినం అనేది ఉన్నది. ఆ దినమున లేపబడతామని గ్రంథం చెబుతుంది. అయితే ఆ పునరుత్థానాన్ని పొందాలి అంటే ఆ వ్యక్తి క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములోనికి పాలిభాగస్తుడైనటువంటి వ్యక్తి ఎక్కడికి చేర్చబడతాడు అంటే సంఘములోనికి చేర్చబడాలి. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములోనికి పాలిభాగస్తుడైనటువంటి వ్యక్తి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము కావాలి అంటే ఆ వ్యక్తిని సంఘములోనికి ప్రభువు చేర్చును. సంఘములోనికి మనుషులు చేర్చేది కాదు. ఒకవేళ సంఘములోనికి మనుషులు గిన చేర్చే మాట అయితే ఆ వ్యక్తికి రక్షణ అనేది ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరైతే సంఘంలోనికి చేర్చబడతారో వారిని పునరుత్థానము దినమున లేపబడతారు. పునరుత్థాన దినమున ఎవరు లేపుతారు అంటే ప్రభువు లేపుతాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో ఆయన వచ్చి తన రాజ్యమును తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించును, అప్పుడు అంతము వచ్చునని గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. సహోదరులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పునరుత్థానము అంటే ఏమిటి అంటే మృతులలో నుండి లేపబడుట అని అర్థం. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మృతులలో నుండి లేపబడుట అని అర్థం.
అయితే ఒక వ్యక్తి క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానంలోనికి పాలిభాగస్థుడు కావాలి. అది ఎలా పాలిభాగస్థుడైతాడు అంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానము ద్వారా ఆయన పునరుత్థానంలోనికి మనము పాలిభాగస్థులమైతాం. ఆయన పునరుత్థానంలోనికి పాలిభాగస్థులమైనటువంటి మనము క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకుంటాము, క్రీస్తును ధరించుకుంటాము, క్రీస్తు సారూప్యములోనికి మార్చబడతాము. అలాగే మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఒక దినమున మనము మృతులలో నుండి లేపబడతాం. ఇది సత్యం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి సహోదరులందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. రేపు బేసిక్ బైబిల్ కోర్స్ అనేటువంటి పాఠాలు ఉన్నవి. అలాగే మరలా సండే ఈవినింగ్ కూడా 9 నుంచి 10 వరకు అంటే క్రొత్త పాఠం, ఇంకొక పాఠం తోటి మనము వస్తున్నాము. సో మీరు సత్యాన్ని తెలుసుకోండి, సత్యవాక్యాన్ని నేర్చుకోండి, లేఖనాలను పరిశీలించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మీ అందరికీ శుభాభివందనం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు.